హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ జేఎన్టీకే అని లేదు, జేఎన్టీహెచ్ అని లేదు, జేఎన్టీఏ అని లేదు, జేఎన్టీజీబీ అని లేదు. సో ఇప్పుడు ఎంటెక్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఎంఫార్మసీ ఎగ్జామ్స్ అయినా ఏదైనా కానివ్వండి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలండి? మెటీరియల్స్ దొరకట్లేదు, ఆల్ ఇన్ వన్లు ఉండవు అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంటెక్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఎంటెక్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ నాకు మెటీరియల్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో నాకు దొరికినంత వరకు నేను ఇచ్చేస్తూనే ఉన్నాను. దొరకనే ఇక మరి నేను ఏం చేయలేను కదా. అయితే వాటి గురించి వీడియోస్ అయినా చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ బై లుకింగ్ అట్ దిస్ వ్యూస్ ఆఫ్ దిస్ వీడియో. సో ఈ వీడియో ద్వారా వచ్చిన వ్యూస్ని బట్టి, సబ్స్క్రైబర్లను బట్టి నేను అప్పుడు ఆలోచిస్తాను అది కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీకు వచ్చేసరికి ఎంటెక్కి ఆల్ ఇన్ వన్లు ఉండవు. అయితే ఆల్ ఇన్ వన్లు ఉంటాయి కదా, ఇది చదివితే ఇది అవుతుంది కదా అని చెప్పేసి నేను ప్రీవియస్గా చెప్పాను. అయితే అది ఎప్పుడు ఎంటెక్ అంటే ఏంటి, జనరల్గా బీటెక్లో ఉన్న సబ్జెక్ట్లో మళ్ళీ రిపీటెడ్గా కొన్ని పెడతారు, కాకపోతే అడిషనల్ టాపిక్స్ ఉంటాయి. సో ఆ అడిషనల్ టాపిక్స్ వరకు ఎక్కడన్నా వెతుక్కొని మిగతా అన్నీ కూడా ఆల్ ఇన్ వన్ ఏదైతే ఉంటుందో ఆ ఆల్ ఇన్ వన్ను చదువుకుంటా ఉంటారు. సో దాని గురించి నేను చెప్పడం జరిగింది. సో మీరు కంపేర్ చేసుకోండి. బీటెక్లో చదివిందే, డిప్లొమా చదివిందే బీటెక్ చదువుతారు, బీటెక్లో చదివిందే ఎంటెక్ చదువుతారు, ఎంటెక్లో చదివిందే పిహెచ్డీలో చదువుతారు. ఆల్మోస్ట్ సెలక్షన్ సబ్జెక్ట్స్ ఎలెక్టివ్స్ అయినా కానీ అండి. కాకపోతే ఏంటి, టాపిక్స్ యాడ్ అవుతాయి అంతే. అడిషనల్గా 1-2 టాపిక్స్ యాడ్ అవుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు మెటీరియల్స్ దొరకలేదు అని అనొద్దు. ఎందుకంటే ముందుగా ఒక విషయం చెప్పాలి. దాని మెటీరియల్స్ కన్నా ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇక్కడ మీకు ఎంటెక్లో ఫస్ట్ క్లాస్ రావడం పెద్ద కష్టం కాదు, కానీ పాస్ అవ్వటం కష్టమే. ఎందుకంటే 50 మార్కులు రావాలి, 26-24 రావాలి కదా. నాకు తెలిసి 26-24, మళ్ళీ ఎవరు మారిందో నాకు తెలియదు కానీ. సో 50 మార్కులు రావాలి. బీటెక్ అయితే 40, ఇది 50 రావాలి కదా. ఇది తెచ్చుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. అయితే బీటెక్లో ఆల్ ఇన్ వన్లు దొరకవు, ఎంటెక్లో ఆల్ ఇన్ వన్లు దొరకవు కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అని ఉంటాయి కదా సిలబస్లో కింద, అవి ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అది అట్లా సెట్ చేసుకొనైనా ప్రిపేర్ అవ్వచ్చు. అందులోంచి ఇస్తాడు. కాదు నాకు మెటీరియలే కావాలి అంటే మాత్రం యూనివర్సిటీస్లోనే దొరుకుతాయి. ఇప్పుడు జేఎన్టీహెచ్ అయినా, జేఎన్టీకే అయినా, జేఎన్టీజీబీ అయినా, జేఎన్టీఏ అయినా టాపిక్స్ అనేవి మారవండి. వాటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో మారదు. 1-2 అడిషనల్గా ఉండొచ్చేమో కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా జేఎన్టీ అనంతపూర్ ఉంది, అక్కడ నెంబర్ ఆఫ్ స్పైరల్ బైండింగ్ మెటీరియల్స్ దొరుకుతాయి స్టూడెంట్స్ దగ్గర. జేఎన్టీకే మెటీరియల్ ఉంటుంది, అక్కడ దొరుకుతుంది. మరి జేఎన్టీజీబీ నాకు తెలియదండి, ఈ మధ్యకాలంలో వచ్చింది కాబట్టి. జేఎన్టీహెచ్ కూడా దొరుకుతాయి. జనరల్గా స్టూడెంట్స్ అంతా కూడా ఎంటెక్కి వచ్చేసరికి జేఎన్టీయూ అనంతపూర్ మెటీరియల్లే ప్రిపేర్ అవుతారు. సో అక్కడ ఏమన్నా ట్రై చేసుకోండి. ఇక కాదు కూడదంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్సే ఇదవ్వండి. ఇక అది బుక్స్ సంబంధించి. మరి ఎంటెక్ ఎలా రాస్తే పాస్ అవుతారు? సో జనరల్గా వచ్చేసరికి ఏంటంటే బీటెక్ లా కాదండి. ఎంటెక్ బుక్లెట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే 18 సీట్లే ఉంటాయి కాబట్టి, జనరల్గా రఫ్గా చదువుతాను, మినిమం 18 సీట్లు ఉంటాయి. సో ఈ 18 మందిలో కూడా ఫిల్ అయినట్టు లేకపోతే లేనట్టు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు చాలా ఆచితూచి చేస్తారండి, చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. జనరల్గా ఎంటెక్ పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళే వాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు వెళ్తారు. పిహెచ్డీ చేయాలంటే ఎంత ఓపిక ఉండాలో మీ అందరికీ తెలిసిన విషయమే. సో అదే ఓపిక ఇక్కడ ప్రదర్శిస్తారు. సో దాని ప్రకారమే ఒక కీ పేపర్ ఉన్నా లేకపోయినా కీ పేపర్ ఉంటుంది. కాకపోతే ఏదైనా కానివ్వండి, వాళ్ళు అనుకున్న ఆన్సర్ అక్కడ కనపడాలి. బికాస్ యు ఆర్ మాస్టర్ ఇన్ ద డిగ్రీ. అంటే ఎంటెక్ అంటే మాస్టర్ ఇన్ టెక్నాలజీ కదా. యాజ్ యు ఆర్ స్టడీయింగ్ మాస్టర్ డిగ్రీ, so you need to show professional language in the examination. So based on that professional language only your booklet will be evaluated. బీటెక్ లో అంటే ఎవరొకరికి ఇంగ్లీష్ వచ్చి రాని ఇంగ్లీష్తో రాస్తారు, కానీ అలా కాదు. ఇక్కడ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఉండాలి, టెక్నికల్ లాంగ్వేజ్ ఉండాలి.
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి లైక్ ఏ రిటర్న్ బుక్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పుస్తకం రాస్తున్నామంటే అది ఎలా ఉండాలి, అవతలవాడికి అర్థం అవ్వాలి. సో దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, పేజ్ నెంబర్స్, ఇవన్నీ పేజ్ నెంబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనుకోండి. దీని సైజ్ ఎంత, దీని సైజ్ ఎలా రాస్తామో, ఒక పళ్ళు కూడా అక్షరం పళ్ళు పోకుండా తప్పులు వెతుక్కుంటామో, ఆ తప్పులు అనేది లేకుండా కరెక్ట్గా రాయాలి. మరి పాత క్వశ్చన్ పేపర్లో చదువుకుంటే పని అవుతుందంట. పాత క్వశ్చన్ పేపర్లో చదువుకుంటే మ్యాక్సిమం రిపీట్ అవుతాయి. ఎందుకంటే బీటెక్లో వచ్చేసరికి వెతికి 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 ఇస్తారు క్వశ్చన్స్, కానీ ఎంటెక్లో స్టాండర్డ్ క్వశ్చన్స్ దిగుతాయి. ఎందుకంటే సిలబస్ హెవీ, మళ్ళీ చదివే టైము ఎక్కువ ఉంటుంది. సో పాస్ అయ్యే మార్కులు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో దాని గురించి వాళ్ళు స్టాండర్డ్ క్వశ్చన్సే రిపీట్ చేస్తారు. మ్యాక్సిమం నాకు తెలిసి పక్కా ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ అయితే తప్ప మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రావు. అంతా థియరీ పరంగా, డయాగ్రమెటిక్ పరంగా ఉంటుందన్నమాట. సో బేస్డ్ ఆన్ దట్ వన్ you need to prepare well and write, and you need to present in the examination. సో బీటెక్లో కూడా ఇప్పుడు మారిపోయింది అనుకోండి, లాంగ్వేజ్ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా వేసేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి, డయాగ్రామ్స్ కరెక్ట్గా ఉండాలి, నీట్గా ఉండాలి, మళ్ళీ ఫార్మాటింగ్ చూపించాలి, పేజెస్ ఎక్కువ రావాలి, అది కూడా కంటెంట్ ప్రజెంట్ అయి ఉండాలి. సో అప్పుడే మీరు పాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా రాస్తే కానీ మీరు అవ్వరు అనమాట. నాకు తెలిసి ఎంటెక్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉండరు. మ్యాక్సిమం నాకు తెలిసి ఇంటర్నల్ మార్క్స్ వేసేస్తారు. సో ఎక్స్టర్నల్ మార్క్స్ 26 మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. పాస్ అయితే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఫస్ట్ క్లాస్ వస్తుంది. జనరల్గా ఏంటంటే ఇంతవరకు రోజులు ఎలా ఉండేదంటే, ఎంటెక్ అనేది బీటెక్లో ఫస్ట్ క్లాస్ లేని వాళ్లకు ఎంటెక్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడానికి చేసేవాళ్ళు. అది కూడా టీచింగ్ ఉపయోగపడుతుందని. ఇప్పుడు వచ్చేసరికి సాఫ్ట్వేర్లో అన్నింటిలో ఉపయోగపడుతుంది కాబట్టి సో ఫస్ట్ క్లాస్ ఎలాగో రానే వస్తుంది, డిస్టింక్షన్ కూడా వస్తుంది మీరు గట్టిగా రాసుకోవాలి. కానీ ఓకేనా. సో మెటీరియల్కి సంబంధించిన అప్డేట్ అయినా కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ సంబంధించిన అప్డేట్ అయినా కానివ్వండి, లేకపోతే మీరు ఎగ్జామ్ రాసే విధానం అయినా కానివ్వండి, ఇదే విధంగా ఉంటేనే మీరు ఇదవుతారు. ఓకేనా. సో మీరు గమనించినట్టయితే ఎంటెక్లో ఎక్కువ రీవాల్యుయేషన్కి, ఛాలెంజ్ వాల్యుయేషన్కి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఎక్కువ శాతం పాస్ అయిపోతూ ఉంటారు కాబట్టి. కొంతమంది కాలేజీలకి వెళ్ళకుండా చదువుకుంటుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1 month లీవ్ పెట్టుకొని బయట జాబులు చేసేవాళ్ళు సిలబస్లన్నీ పక్కన పెట్టుకొని అవన్నీ టాపిక్స్ వెతుక్కొని వాళ్ళు ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది 5కి 5 యూనిట్లు చదవాల్సిందే. 5కి 5 యూనిట్లు చదవాల్సిందే, అప్పుడే మీకు ఎక్కువ స్కోరింగ్ అనేది వస్తుంది. సో అలా ప్రిపేర్ అయ్యి రాయటం వల్ల వాళ్ళు గండం గట్టెక్కించుకుంటారు. సో ఇలా చేయండి, మీ అందరూ కూడా పాస్ అయిపోతారు, బాగుంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.